హలో. జిల్మోర్ సూపర్ సార్. సింగర్స్ కి ఆర్టిస్ట్ అందరికి చాలా ఈజీగా పనిదొరుకుతుంది. ఈ జిల్మోర్ యాప్ వల్ల మన కళాకారులందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. థాంక్యూ సార్. అర్థమైందండి. జిల్మోర్ ఆన్లైన్ యాప్ ద్వారా మీ ఈవెంట్ను మీరే బుక్ చేసుకోవచ్చు. Jillmore.com, ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ ఎంటర్టైనర్ అండ్ సెలబ్రిటీ బుకింగ్ ప్లాట్ఫామ్. నమస్తే, వెల్కమ్ టు TV5 బ్రాండ్ న్యూ షో Jillmore.com ఆణిముత్యాలు. యాంకర్గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ చేసింది. సంథింగ్ స్పెషల్ అంటూ సంథింగ్ స్పెషల్ షో మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో క్లిక్ అయ్యి ఆ తర్వాత ఎన్నో కుకరీ షోస్ చేసి ఎంతోమంది సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూ చేసి డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి షో సౌందర్య లహరిలో కూడా ఆపర్చునిటీ కొట్టేసింది. ఆ షోస్ కూడా చేసింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ రాజా నువ్వు కేక అంటూ మన ముందుకు రాబోతోంది లాస్య. మరి లాస్య తన కెరీర్ ఎలా స్టార్ట్ చేసింది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ మనతో షేర్ చేసుకోబోతుంది. హాయ్ లాస్య. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ సూపర్ గుడ్. చాలా 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 బాగున్నాను. అండ్ 6 months అయిపోయింది ఆల్మోస్ట్. నేను బ్యాక్ వచ్చిన తర్వాత నిజంగా అందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ TV5 ప్రేక్షకులందరికీ హాయ్. ఎందుకు 6 months గ్యాప్? మూవీ చేస్తున్నాను కదా రాజా, మీరు కేకా సినిమాలో ఈ రాణి, నేను కేకా అని ప్రూవ్ చేసుకోవడానికి సినిమా చేశా. సో వెండి తెర మీద కనిపించడం నా డ్రీమ్ ఫైనల్లీ ట్రూ కాబోతోంది. ఇండస్ట్రీకి రాకముందు అండ్ నేను ఏమీ అవ్వాలనుకోలేదు. నేను నాకు డిఫరెంట్ థాట్స్, ఇండస్ట్రీకి రావాలి అన్న ఆలోచన లేదు. బట్ వచ్చిన తర్వాత నేను ఒక యాక్టర్ని అవ్వాలి, ఒక యాక్ట్రెస్ని అవ్వాలి, నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ పెరిగింది. బట్ యాంకరింగే ఛాన్స్ వచ్చింది కాబట్టి వస్తుంది, ఏ రోజైనా వస్తుంది అని వెయిట్ చేసా. బట్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయకూడదు, మంచి చేయాలి, నాకు స్టోరీ నచ్చాలి, అది నాకు సూట్ అవ్వాలి, నేను డిఫరెంట్గా కనిపించాలి అన్న ఉద్దేశంతో ఓకే మంచి సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి అనుకున్నాను. నేను వెయిట్ చేసిన దానికి మంచి సబ్జెక్ట్ వచ్చింది, అందుకే మంచి బ్రేక్ తీసుకున్నా. ఫస్ట్ స్టార్ట్ అయింది జెమినీ నుంచి కదా? ఓకే, జెమినీ తర్వాత మా టీవీ సంథింగ్ స్పెషల్. యా, సంథింగ్ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాం. ఆ ప్రోగ్రామ్ రావడం నిజంగా లక్కీ. బట్ అంతకుముందు కూడా నేను 2 years ట్రావెల్ చేశాను జెమినీతో. సో జెమినీలో ఛాన్స్ రావడం నేను లక్కీగా ఫీల్ అవుతాను. ఎందుకు అంటే నాకు ఏది ఇంజనీరింగ్ చేయడానికి హైదరాబాద్ వచ్చిన అమ్మాయి, అసలు ఇండస్ట్రీ మీద జీరో నాలెడ్జ్ ఉన్న అమ్మాయి, అనుకోకుండా ఫ్రెండ్తో కలిసి ఆడిషన్కి కూడా వెళ్ళి తను ఏదో గిఫ్ట్ గెలుచుకున్నాను, గిఫ్ట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్దాము అంటే సరే చలో వెళ్దాం అనుకున్నాను. వెళ్ళి చూస్తే ఎంతమంది ఉన్నారు అక్కడ. ఆడిషన్ అంట ఎంతమంది, 50-60 members ఉన్నారు. వీళ్ళంతా ఆడిషన్ ఇస్తున్నారు. ఆడిషన్ ఎలా ఉంటుంది నాకు తెలియదు కదా, ఆడిషన్ ఎలా ఉంటుంది నేను చూడాలి, ఆడిషన్కి వెళ్ళాలి, ఎలా ఉంటుందో చూడాలి. ఎలా ఉంటుందో చూడడానికి అలో చేయరు. మీరు కూడా ఆడిషన్కి వచ్చారని అడిగారు. యా ఆడిషన్కే వచ్చాను, ఆడిషన్ ఇస్తారా అంటే సరే. సో అందరితో పాటు మమ్మల్ని పంపించారు. లోపలికి వెళ్ళిన తర్వాత మేకప్ వేసుకోవాలి అన్నారు. మేకప్ వేసుకోవాలంటే కొంచెం భయం వేసింది. సో మేకప్ వేసుకున్న తర్వాత లోపలికి ఎంట్రీ ఇచ్చాం. 10 మంది కూర్చున్నారు. ముందు కెమెరా ఉంది. ఒక మనిషి అంటే ఒక అమ్మాయి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడాలి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ వెళ్ళి మాట్లాడాలి. ఒక డైరెక్టర్ ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి కెమెరా ఫియర్ లేదు. స్టేజ్ మీద ఏదో ఒకటి పర్ఫామ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. మన దగ్గర కంటెంట్ ఉండాలి. మ్యాటర్ తెలిస్తే మాట్లాడడం చాలా ఈజీ. నాకు మ్యాటర్ తెలియకపోతే ఇలా అంట. ఆ మాటలతోనే కదా ఇంతమంది ఫ్యాన్స్ చేసుకున్నాం. సరే, నాకు సూర్య అంటే చాలా పిచ్చి అప్పుడు. సో సూర్య సినిమా గురించి, సూర్య గురించి, ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఆయనలో ఏం నచ్చింది, ఆయన యాక్టింగ్ గురించి, ఆయన పాటల గురించి నాకు నచ్చింది. నేను మాట్లాడేశాను. వాళ్ళు ఓకే అమ్మా ఓకే అన్నారు. నెక్స్ట్ డేనే కాల్ చేశారు. వాళ్ళు కాల్ చేసి సెలెక్టెడ్ అనగానే అమ్మో ఇది ఎలా ఉంటుందో ఏమో, ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందో ఏమో అని వెళ్ళలేదు. 1 month అలాగే రిజెక్ట్ చేస్తూ ఉన్నాను. దాని తర్వాత అచ్చా ఓకే ఒకసారి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది. వెనకాల ఒక బ్లూ మ్యాట్, ముందు ఒక యాంకర్, ముందు కెమెరా, ఎవరు ఉండరా ఇక్కడ, మనకు నచ్చింది మనం చేయొచ్చు అనుకునేదాన్ని. టైం పాస్ అంటే నాకు నాలో తెలియని హ్యాపీనెస్. ఎవరితో మాట్లాడుతాను, కాలేజ్తో మాట్లాడడం కదా, ఎవరితో తెలియని వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ రావడం, నేను బాగున్నాను అని చెప్పడం, నా యాంకరింగ్ ఓకే బాగుంది అని చెప్పడం. సో కొత్త లైఫ్ స్టార్ట్ అయింది. సో ఆ జర్నీ నాకు బాగా నచ్చింది. మరి ఫస్ట్ అసలు బార్న్ అండ్ బ్రాట్ అప్ ఎక్కడ, దాని గురించి చెప్పు. కడపలో పుట్టాను. కడప రాయచోటి అనే ప్లేస్లో పుట్టాను. పుట్టి 1 year కూడా అక్కడ లేను. బట్ పెరిగిందంతా తిరుపతి. సో తిరుపతిలోని ఇంటర్ వరకు అక్కడే చదివాను నేను.
సో తిరుపతిలో పెరిగాను కాబట్టి తిరుపతి నా నేటివ్ ప్లేస్. మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చావు కదా. పేరెంట్స్ దగ్గర నుంచి నో సపోర్ట్. అసలు మా డాడీ ఎందుకు నీకు ఈ ఫీల్డ్ అంటే టీవీలో కనిపించడం అంటే మా నాన్నగారికి అదో క్రైమ్ చేసినట్టు, నువ్వు ఈ ఫీల్డ్లో కనిపించకూడదు ఇలాంటి పెట్టేసరికి అంతెందుకు టీవీలో కనిపిస్తున్న విషయం నేను 2 months వరకు మా నాన్నకి చెప్పలేదు, వాళ్ళకి కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం మా నాన్నకి అగెయిన్స్ట్గా మాట్లాడాను, ఎదిరించి మాట్లాడాను. అంటే మనకి నచ్చిన పని చేస్తున్నప్పుడు ఎవరైనా ఆపితే మనకు కోపం వస్తుంది. సో నాకు కోపం వచ్చినా నేను కోపాన్ని చూపించను, ఏడ్ చేస్తాను, ఎదిరించాను. ఫస్ట్ టైం మా నాన్న ఎదిరించాను. మా నాన్న 2 years నాతో మాట్లాడలేదు. అదే బాధాకరమైన విషయం. అదే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారో చెప్పు మరి. ఇప్పుడు సూపర్ హ్యాపీ. ఇప్పుడు ఓకే తన మాట వింటున్నాను. పాపం ఓకే ఎంగేజ్మెంట్ చేసుకుంది పాప, ఇక పెళ్ళి కాబోతుంది అని అంటే తను హ్యాపీ. యా లాస్యా, నువ్వు చాలా ప్రోగ్రామ్స్ చేసావు కదా, చాలా ఇంటర్వ్యూస్ చేసావు, సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ చేసావు, తర్వాత ఇండస్ట్రీలోకి వెళ్ళావు కదా. సో దానికి దీనికి ఎలా ఉంది డిఫరెన్స్? యాక్టింగ్లో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. ఇందులో మనకి టైమింగ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. షోస్లో ఏంటంటే మార్నింగ్ అనుకున్న టైంకి స్టార్ట్ అవ్వకపోవచ్చు, మధ్యాహ్నం స్టార్ట్ అవ్వచ్చు, బట్ నైట్ అనుకున్న టైంకి ఎండ్ అవ్వకపోవచ్చు, మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్స్ వరకు షూట్ ఉంటుంది. కానీ సినిమాలో వచ్చేసి ఒక షెడ్యూల్ అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు, ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు. టైం అంటే టైం ఫాలో అవుతారు. నీకు బాగా ఇమేజ్ తెచ్చింది అయితే ఇంకా కో యాంకర్తో చేసి రవి లాస్యా అని బాగా మీ ఇద్దరు జోడీ కూడా చాలా బాగుంటుంది. కానీ మీరు ఆన్ స్క్రీన్ మాత్రం నిజంగా సూపర్ జోడీ అనిపించుకున్నారు. తను ఏదైనా చెప్పినా నేను కాంప్రమైజ్ అవ్వడం, నేను ఏదైనా చెప్పినా ఓకే, తను ఒక్కసారి ఓకే చెప్పకపోయినా నెక్స్ట్ టైంకి ఓకే చేద్దాంలే. సో అలా ఒకరికొకరు అండర్స్టాండింగ్. ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి ఏంటంటే మేము ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళం. ఓకే ఇది చేయాలి అది చేయాలి అని ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళం. ఎన్నో షోస్ చేసావు కదా, అన్ని షోస్ ఒక ఎత్తు, రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ చేసిన సౌందర్య లహరి నాకు అంటే అది మర్చిపోలేని షో, అసలు ఎక్స్పెక్ట్ చేయని షో. నేను లైఫ్లో ఏదైనా అచీవ్ చేశాను అంటే రాఘవేంద్రరావు గారి షో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా ఒకరోజు కాల్ వచ్చింది, రాఘవేంద్రరావు గారి షో అండి, ఇలా షో ప్లాన్ చేస్తున్నారు, ఎవరికి చెప్పొద్దు, మీరు ఒకసారి వచ్చి కలవండి అన్నారు. వెళ్ళగానే రామ్మా లాస్యా కూర్చో అని అంటే నాకు మన ఇంట్లో మనిషి మాట్లాడినట్టు వరే ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఒక చిన్న పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారు అలా ట్రీట్ చేసి కూర్చో అన్నారు. ఇలా షో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. వేరే అతను నాకు ఇలా అంటే వేరే డైరెక్టర్ ఉంటారు కదా, సో డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే ఇది ఓకే, మరి డేట్స్ బ్లాక్ చేసుకున్నారు. సో అప్పుడు ఓకే డేట్స్ బ్లాక్ చేసుకున్నా అంతా ఓకే అంటే లోపల నుంచి హ్యాపీనెస్ నేను చూపించలేను. అంటే ఓకే సార్ ఓకే, లోపల నుంచి ఏం బయట ఎగిరేయాలని ఉంది కానీ అక్కడ ఓకే సార్ ఇంకా అది నేను మర్చిపోలేను. ఆయన షో చేయడం నిజంగా, ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం ఎవరికి డ్రీమ్ ఉండదండి. భయం అనిపించలేదా మరి ఫస్ట్ ఎపిసోడ్కి? ఎందుకు భయం అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం ఆయన ఎలా చేయాలో చెప్తున్నారు. నన్ను అంటే ఆ కంఫర్టబుల్ స్పేస్ ఇస్తారు ఆయనతో వర్క్ చేయడం నిజంగా చాలా కంఫర్టబుల్. అంటే ఒక పెద్ద డైరెక్టర్ కదా, చాలా మంది అప్పుడు ఆయనతో వెళ్ళేంత వరకే భయం, బట్ ఆయన్ని కలిసిన తర్వాత ఆయన సూపర్ కూల్. ఆయన కోపం నేను చూడలేదు, చాలా కూల్గా ఉంటారు. మేబీ సెట్స్లో ఆయన కోపంగా ఉంటారేమో తెలియదు, కానీ ఆ షో వరకు ప్రీ ప్లాన్డ్గా ఉంటారు ప్రతిదీ. ఇప్పుడు ఇన్ ఇయర్స్లో ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇప్పుడు చేసే షోస్కి కూడా అలాగే హార్డ్ వర్క్ చేస్తావా, లేకపోతే అక్కడికి వెళ్ళగానే స్పాంటేనియస్గా చెప్పేయగలవా? లేదు, ఎప్పటికప్పుడు ఇక్కడ మనకి వచ్చింది కదా అని రిలాక్స్ అవ్వకూడదు. ఎప్పుడు మనం కొత్తది నేర్చుకుంటూనే ఉంటాము, మనకి ఏదో రాని విషయం ఉంటూనే ఉంటుంది. కష్టం అంటారు కదా, ఇప్పుడు ఒక సెట్లోకి వెళ్తాం, ఈ ప్రోగ్రాంలో ఉండే కష్టం ఈ ప్రోగ్రాంలో ఉంటుంది. సో ప్రోగ్రామ్కి తగ్గట్టు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అనుకుంటాం. కానీ అంటే బయట ఆన్ స్క్రీన్ చూసి చాలా మంది బయట వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి ఏంటి అని, కానీ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారో. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అమ్మో, ఎప్పుడైనా మూవీకి వెళ్ళాలి అంటే సెకండ్ షో, విత్ ఫ్యామిలీ అయినా సెకండ్ షో, ఎందుకు అంటే గుర్తుపడతారు కాబట్టి. సో మేము సెకండ్ షో ఫస్ట్ షో అలా ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు వరకు నేను ఇది ఫస్ట్ టైం ఒక పార్క్ వచ్చి ఇలా షూట్ చేయడం, ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు ఏ పార్క్కి వెళ్ళలేదు. సో బాగా అనిపిస్తుంది నాకు. యాంకరింగ్ ప్యాషన్తో వచ్చావు, చేసావు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు కదా, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఇంక ఇవన్నీ ఇవే ఉంటాయి. పెళ్ళైన తర్వాత ఎందుకు నేను దూరం అవుతానని చెప్పలేదు. దూరం కాదు, నీకు ఇవన్నీ బైక్ మీద తిరగాలి, షాపింగ్ చేయాలి. అప్పుడు ఏంటంటే అప్పుడు ధైర్యంగా వెళ్ళొచ్చు. ఇంకా సినిమాలలోనే చూడాలా లాస్యాని? నాకు మంచి షో వచ్చింది, నేను కంఫర్టబుల్గా ఉన్నాను అంటే డెఫినెట్లీ నేను యాంకరింగ్ చేస్తా.
సినిమాలు అంటే నేను మిస్ చేసుకోను. సినిమాలు యాక్టింగ్ ప్యాషన్ కాబట్టి సినిమాలు కంటిన్యూ చేస్తా. యాంకరింగ్లో పర్టికులర్గా నాకు నచ్చింది అంటే నేను డెఫినెట్గా చేస్తాను. ఓకే, ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటా, ఎవరినైనా చూస్తూ ఉంటా, ఎక్కువగా అబ్జర్వ్ నాకు చేయడము? చెప్పాను కదా, నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు నాకు జీరో నాలెడ్జ్. నేను ప్రోగ్రామ్ చూసి బాగుంది బాగాలేదు అని ఎంజాయ్ చేస్తాను. సినిమా చూసి ఇది బాగుంది ఇది బాగాలేదు అని జడ్జ్ చేస్తాను. అంతకుమించి ఎక్కువ నాలెడ్జ్ లేదు. బట్ ఒక్కరి షో నేను రెగ్యులర్గా మిస్ అవ్వకుండా చూసేదాన్ని అంటే ఉదయ్ భాను గారి షోస్ నేను చూసేదాన్ని. ప్రతి షో ఆవిడని చూసేదాన్ని. బికాజ్ తను శారీ కట్టుకునే విధానం, తన కాస్ట్యూమ్స్ కానీ క్యారీ చేసే విధానం, తను నడిచే స్టైల్, తన స్మైల్, సో ప్రతిదానికి అంటే నేను అడ్మైర్ అయ్యేదాన్ని. ఓ ఇలా మెయింటైన్ చేస్తారా, ఇలా ఉంటారా, అలా ఉంటారా అంటే ఆవిడని చూడడం నాకు ఇష్టం. సో ఇంకా యాంకరింగ్లో అంటారు వచ్చిన తర్వాత అచ్చా సుమాక్క ఈజ్ ఎ లెజెండ్. తన గురించి మనం ఏం మాట్లాడలేం. బట్ ఇష్టం అంటే ఉదయ్ భాను. ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో? నో ఫ్రెండ్స్, నో ఎనిమీస్. ఇప్పుడు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి లాస్యా నీకు? మూవీస్ వస్తున్నాయి. మార్చ్లో ఇంకొక మూవీ స్టార్ట్ అవుతుంది. యాంకరింగ్ ఆఫ్టర్ మార్చ్ తర్వాత నేను, ఎందుకంటే పెళ్ళైన తర్వాత నేను యాంకరింగ్ మీద ఫోకస్ చేస్తాను. ఇప్పటివరకు చాలా రీచ్ అయ్యావు కదా, నువ్వు అనుకున్న సాధించేసావు. ఇంకా ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? సినిమా 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 నా ఫ్యూచర్ ప్లాన్స్ సినిమా చేయాలని ఇష్టం. ఒక మంచి ప్రోగ్రామ్ రావాలి, యాంకరింగ్ కూడా చేయాలి. మరి జిల్ మోర్తో కలిసి వర్క్ చేయడం, హౌ యువర్ ఫీలింగ్? సో యాక్చువల్లీ ఈవెంట్స్ చేస్తాం కదా బయట నుంచి ఈవెంట్స్, ఒక ఈవెంట్ మేనేజర్ అంటూ ఉంటారు. సో వాళ్ళు కాల్ చేసి మేడం ఇక్కడ ఒక సంగీత ఈవెంట్ ఉంది, ఇక్కడ ఇలా ఉంది అంటారు. కానీ వాళ్ళ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది అంటే ప్రాపర్గా ఉండొచ్చు, ప్రొఫెషనల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ట్రావెలింగ్ ఎలాగా, అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారు, అక్కడ అకామిడేషన్ ఎవరు ఇస్తారు, ఫుడ్ ఎలా, మనం ఇన్ని ఆలోచిస్తాం. కానీ జిల్మోర్లో ఎలా అంటే ఫస్ట్ మనం జిల్మోర్ గురించి చెప్పాలి. ఒక ఆర్టిస్ట్ని మనం ఎలా రీచ్ అవ్వచ్చు తెలియని, ఇప్పుడు ఒక ఈవెంట్ మేనేజర్ త్రూ మనకి ఈవెంట్ మేనేజర్ తెలియాలి, వాళ్ళ త్రూవే మనం అప్రోచ్ అవ్వాలి అని ఏం లేదు. సో జిల్మోర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్ నుంచి మనకు కావాల్సిన ఆర్టిస్ట్ని మనమే ఆన్లైన్గా బుక్ చేసుకోవచ్చు. మాకు ఈ ఈవెంట్ ఉంది, ఇంత అమౌంట్ మనం బుక్ చేసుకోవచ్చు. వీళ్ళు ప్రొఫెషనల్లీ మనకు కావాల్సినంతా చూసుకుంటారు. మనం ఇక్కడ నుంచి లొకేషన్కి వెళ్ళేంత వరకు అక్కడ ఫుడ్ అన్నీ వీళ్ళే చూసుకుంటారు. సో వీళ్ళ సర్వీస్ చాలా బాగుంటుంది కాబట్టి, కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి వీళ్ళతో ఒక్కసారి వర్క్ చేసాము అంటే చాలు. సో నేను చాలా ఈవెంట్స్ చేశాను వీళ్ళతో యాక్చువల్లీ. సో అందుకే వీళ్ళతో నాకు మంచి అసోసియేషన్ ఉంది. జిల్మోర్ వాళ్ళతో వర్క్ చేయడం చాలా కంఫర్ట్గా ఉంటుంది ప్రతి ఆర్టిస్ట్కి. మాకు కావాల్సిందే సెక్యూరిటీ, సో ప్రొఫెషనల్గా ఉండడం. సో ఇవన్నీ వాళ్ళ దగ్గర మనకు కావాల్సినంత దొరుకుతుంది కాబట్టి సో హ్యాపీ. అండ్ జిల్మోర్ మాధురి అండ్ సారథి గారు చాలా టేక్ కేర్ చేస్తారు. వెరీ హ్యాపీ. నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది జిల్మోర్ నుంచి. ఏంటి? సారథి గారిని పిలుద్దాం, వాళ్ళే చెప్తారు. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఒక ఆనిముత్యం. థ్యాంక్ యూ, సూపర్. ఎలా ఉంది జిల్మోర్ నుంచి? ఇది నా సెకండ్ అవార్డ్. ఫస్ట్ అవార్డ్ నేను బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా తీసుకున్నాను. ఎందుకు అంటే జిల్మోర్ నుంచి ఎక్కువ ఈవెంట్స్ నేనే చేశాను. సో బాలసుబ్రహ్మణ్యం గారి బాలు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అంటే అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను మోస్ట్లీ నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నా అచీవ్మెంట్స్ నేను తెచ్చేసుకుంటున్నాను అన్ఎక్స్పెక్టెడ్గా. సూపర్, థ్యాంక్ యూ. సారథి గారు, ఈ జిల్మోర్ గురించి చెప్పండి. ఇప్పటివరకు అంటే ఎంతోమందికి మీ యాప్ ద్వారా ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఐ మీన్ ఇంతకుముందు కొంచెం వాళ్ళు ప్రైవేట్ షోస్ చేసుకున్నా కానీ జిల్మోర్ త్రూ ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ వర్క్ తగ్గింది. సో ఇంకా జిల్మోర్లో ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి? ఫస్ట్ జిల్మోర్ ఆణిముత్యంగా మనం లాస్ట్ గారిని సెలెక్ట్ చేయడానికి ఒక ఫస్ట్ మేజర్ రీజన్ ఉంది. కొంతమంది మేము సెలెక్ట్ చేసి ఒక 22 మెంబర్స్ వరకు సెలెక్ట్ చేసి మేము ఒకరికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో ఇప్పటివరకు మనకు అయిన ఎపిసోడ్స్లో మీరు చూస్తే సింగర్స్ ఉంటారు. సో నాట్ ఓన్లీ సింగర్స్, ద బిగినింగ్ ఓన్లీ వి సైడ్ సింగర్స్, యాంకర్స్, తర్వాత కామెడీ, ఓకే. సో రకరకాల కేటగిరీలో ఉన్న టాలెంట్ పీపుల్ని ఎంకరేజ్ చేయడం అనే కాన్సెప్ట్ ఉంది. సో ఎస్పెషల్లీ లాస్య గారికి ఈ అవార్డు ఇవ్వడం ఎందుకంటే ఆబ్వియస్లీ అంతకుముందు కూడా లాస్య గారికి బాలు గారి చేతుల మీద ఒక అవార్డు వచ్చింది. సెకండ్ అని చెప్తాను, సెకండ్ అవార్డ్. సో ఆబ్వియస్లీ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద క్లయింట్స్ అండ్ ద యాటిట్యూడ్ అండ్ ద రివ్యూస్. ఓకే. సో ఎవ్రీథింగ్ ఫస్ట్ సెలబ్రిటీగా ఫస్ట్ ఆనిముత్యంగా యాంకర్ లెవెల్లో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మేము చేసిన ఈవెంట్స్ ప్రకారం. ఓకే, అంటే ఎప్పుడైనా ఇవన్నీ చూసి ఆ తర్వాత సెలెక్ట్ చేస్తారా? అంటే రివ్యూస్ వాళ్ళకి అవన్నీ అయిపోయిందండి. సో ప్రాసెస్ అంతా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే.
కమింగ్ టు ద అప్డేట్స్. Yeah. సో జిల్మోర్ అప్డేట్స్ వచ్చేసి మేము అంతకుముందు చెప్పాను కదా, సో లాస్ట్ ఎపిసోడ్లో సెలబ్రిటీస్ని ఈ స్మాల్ బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళని కనెక్ట్ చేద్దాము. వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ బిజినెస్ కాన్సెప్ట్ని ప్రాపర్గా సెలబ్రిటీస్ చేత చెప్పిస్తే బాగుంటుంది. ఓకే, ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్, ఆఫ్ కోర్స్ ఇస్ కైండ్ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్. ప్లస్ ఆ సెలబ్రిటీ వీళ్ళ కాన్సెప్ట్ చెప్పడం అనేది బాగా ఈజీ కనెక్ట్ అవుతుంది. మేము వీ బిలీవ్ ఆన్ ద సేమ్ థింగ్. వన్ థింగ్ ఏంటంటే, మనం ఏదో గూగుల్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో ఇట్లా యాడ్స్, కమర్షియల్ యాడ్స్ లాగా పెట్టుకుని ఒక బిజినెస్ పీపుల్ పెట్టుకుని మనీ బర్నింగ్ కన్నా సెలబ్రిటీ దగ్గర ఆల్రెడీ ఫాలోయింగ్ ఉంటుంది. ఓకే, సో ఆ ఫాలోయింగ్కి ఆ కాన్సెప్ట్ కనుక డెలివర్ చేయగలిగితే, సో అది కనుక నిజంగా యూస్ఫుల్ అయ్యే కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా అడాప్ట్ చేసుకుంటారు. సో సెలబ్రిటీస్ని ఉన్న వాళ్ళ ఫాలోయింగ్ని మనం ఉపయోగించుకుంటూ బిజినెసెస్ కనెక్ట్ చేద్దామని కాన్సెప్ట్ ఉంది. ఓకే, సో మేము అలా చెప్పిన వెంటనే కొన్ని కాన్సెప్ట్స్ని మాకు రీచ్ అయ్యారు బిజినెస్ పీపుల్. ఓకే. సో దాంట్లోనే కాల్ అంబులెన్స్ అంటే ఏంటంటే, బేసిక్గా ఏమైనా నీడ్ ఉంది అంటే ఒక అంబులెన్స్ చిన్న బటన్ నొక్కితే అది ఒక యాప్. ఇమీడియట్గా ఫస్ట్ రెస్పాండర్ వచ్చి వాళ్ళకి సర్వ్ చేయడము, అలాగే అంబులెన్స్ రావడము, ఇవంతా ఒక స్టార్ట్అప్ కంపెనీ చేసింది. దానికి మేము రీసెంట్గా వచ్చిన ఒక షార్ట్ ఫిల్మ్ యాడ్ లాగా దాన్ని చేసి దాన్ని కన్వే చేద్దాం ట్రై చేస్తున్నాము. దానికి మన గీతా మాదిరి గారు, ఓకే, తర్వాత దాన్ని డైరెక్ట్ చేసింది ఎస్పెషల్లీ నందు. ఓకే, గీతా మాదిరి హస్బెండ్. సో దాన్ని మీరు చూడొచ్చు. నయ్యా, అమ్మొచ్చే టైం అయింది, హోంవర్క్ చేసుకున్నా. ప్లీజ్ 2 minutes తాత. ఇదిగోండి నాన్న మీరు అడిగిన ఫోన్. ఏరా, నేను అడిగిన యాప్స్ అన్నీ వేసావా? అన్నిటికన్నా ముఖ్యమైన యాప్ ఇంకోటి కూడా ఇన్స్టాల్ చేశాను. ఏంటది? కాల్ అంబులెన్స్ యాప్. పొరపాటున ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ కాల్ అంబులెన్స్ యాప్ ప్రెస్ చేస్తే చాలు, జీపీఎస్ టెక్నాలజీ ద్వారా మన లొకేషన్ని అంబులెన్స్ డ్రైవర్స్కి, నియరెస్ట్ ఫస్ట్ రెస్పాండర్స్కి తెలియజేస్తుంది. అండ్ ఫస్ట్ రెస్పాండర్స్ అంబులెన్స్ కన్నా ముందే వచ్చి మనకు సహాయపడతారు. ఫస్ట్ రెస్పాండర్స్ అంటే ఎవరు వస్తారు నాన్న? థ్యాంక్ యూ సో మచ్. మీరు సింగర్ గీతా మాదిరి కదా? అవునండి. మరి మీరేంటిక్కడ? నేను కాల్ అంబులెన్స్ వారి ఫస్ట్ రెస్పాండర్ని. నేను బేసిక్ లైఫ్ సేవింగ్ స్కిల్స్ లో ట్రైన్ అయ్యాను. ఈ ట్రైనింగ్ లో ఎటువంటి మెడికల్ నాలెడ్జ్ లేకపోయినా ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళని ఎలా కాపాడాలో నేర్పిస్తారు. గత 6 నెలలుగా ఎంతో మందిని కాల్ అంబులెన్స్ వారు ట్రైన్ చేశారు. ప్రతి ఇంట్లోనూ ఒక ఫస్ట్ రెస్పాండర్ ఉంటే మనం ఎన్నో ప్రాణాల్ని కాపాడొచ్చు. కాల్ అంబులెన్స్, టుగెదర్ లెట్స్ సేవ్ లైఫ్స్ ఫాస్టర్. ఇంకా అనదర్ మేజర్ అప్డేట్ వచ్చేసి, మేము యూఎస్ఏలో ఉన్నాము, అలాగే యూకేలో ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ విత్ ఇన్ ఇండియా సెకండ్ రీజన్కి ఎంటర్ అవుతున్నాము. అది మండే రోజే. జిల్మోర్ ప్రేక్షకులందరికీ, అలాగే టీవీ 5 ప్రేక్షకులందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే, జిల్మోర్ ఇస్ గోయింగ్ టు ద సెకండ్ స్టేట్ ఇన్ ఇండియా, దట్ ఈస్ బెంగళూరు. సో మండే February 6th 4 o'clockకి మనం ఇనాగ్రేషన్ ఉంటుంది. అది కూడా మళ్ళీ అగైన్ మన బాలసుబ్రహ్మణ్యం గారే. ఓకే, సో ఆయన బ్లెస్సింగ్స్తో ఇనాగ్రేషన్ జరుగుతుంది. సో దట్ ఈస్ అండి. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పటివరకే జిల్మోర్ త్రూ చాలా సాధించారు. ఇంకా మీరు పైకి తీసుకెళ్ళి ఇంకా మీ యాప్ అభివృద్ధి చెందాలని, దానివల్ల చాలా మందికి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లాస్యా. సో చూసారుగా, లాస్యాతో జిల్మోర్ ఆణిముత్యాలు. వచ్చే వారం మరో జిల్మోర్ ఆణిముత్యంతో మళ్ళీ కలుద్దాం. Jillmore.com, India's first online entertainer and celebrity booking platform. ఆసక్తి కలవారు మీ ఏరియాలో జిల్మోర్ ఫ్రాంచైజ్ కోసం వెంటనే సంప్రదించండి. జిల్మోర్ ఫ్రాంచైజీల కోసం కాంటాక్ట్ 7306800800. ఈమెయిల్ contact us at zilmore.com. Visit zilmore.com. Sa ni sa ma ga ma ri sa ni da pa ma ga ri sa ni.